హలో అండి. నేను డాక్టర్ తేజ, థైరో ప్రాక్టీషనర్, ఆస్టియోపతి, ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెన్షనిస్ట్. ఇప్పుడు మన దగ్గరికి సుధాకర్ గారు వచ్చారు. సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయనకి యాక్చువల్లీ నెక్ పెయిన్ మాట. సో అది చాలా క్రానిక్ సివియారిటీ ఎక్కువ ఉండేది. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చారు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు సుధాకర్. నేను నేవల్ డాక్టర్‌లో జాబ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నాకు నెక్ పెయిన్ ఉండేది. ఇంట్లో అందరూ సాధారణంగా నెక్ పెయిన్ ఉంటది కదా అనేసి నెగ్లిజెన్స్ చేసాం. తర్వాత 1 మంత్ క్రితం నాకు చేతులు ఇలా తిమ్మిర్లు వెక్కాయండి. తిమ్మిర్లు వెక్కితే సరే అని చెప్పి నేను ఫిజియోథెరపీ తీసుకొని బయట మందులు కూడా చాలా వాడాను. కానీ టెంపరరీ రిలీఫే గానీ పర్మనెంట్‌గా క్లియర్ అవ్వలే. యాక్చువల్ సార్‌ని కూడా ఒకసారి కలుద్దాం ఇన్‌స్టాలో చూసాను సార్‌ని. సరే ఒకసారి కలుద్దాం అని చెప్పి సార్ దగ్గరికొచ్చాను. సార్ నా హిస్టరీ విని ఫిజికల్‌గా చెక్ చేసి ట్రీట్మెంట్ అని 8 సెక్షన్స్ అన్నారు ముందు. కానీ మీకు బానే ఉంది. 4 సెక్షన్‌లో కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. కానీ సెకండ్, థర్డ్‌కెళ్తే నాకు 78% క్లియర్ అయింది నాకు యాక్చువల్‌గా. ఇది ఫైనల్ సెక్షన్ నాకు. యాక్చువల్‌గా 100% క్లియర్ అయిందని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఫస్ట్. స్ట్రెస్ రిలీఫ్ అయింది ఇప్పుడు. ఎప్పుడు స్ట్రెస్ ఉండేవాడిని, నిద్ర పట్టేదే కాదు. ఇవన్నీ క్లియర్ అయింది. సార్‌కి థాంక్ యూ చెప్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పెయిన్ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గిందండి? ఇప్పుడు నాకసలు తిమ్మిరి రావట్లేదు సార్ అసలు యాక్చువల్‌గా. తిమ్మిరి లేదు, పెయిన్ లేదు, ఏమీ లేదు. బానే ఉంది. అంటే నేనింకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంక. ఇంకొక 15 డేస్‌లో క్లియర్ అయిపోద్దనేసి. కాన్ఫిడెన్స్ ఫుల్‌గా డెవలప్ అయింది. ఇంతకుముందు స్ట్రెస్ తీసుకునేవాడిని. తగ్గేది కాదు. ఆ! థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. మీకు ఎన్ని సిట్టింగ్స్ ఇచ్చాను? మీకు ఎంత పర్సెంటేజ్ తగ్గింది? యాక్చువల్‌గా సారు ఫస్ట్ 8 సిట్టింగ్ అన్నారు. హిస్టరీ చూసిన తర్వాత 4 సిట్టింగ్స్‌లో మీకు క్లియర్ అయిపోద్దని చెప్పారు. యాక్చువల్‌గా నాకు థర్డ్ సిట్టింగ్‌కే నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఫోర్త్ సిట్టింగ్‌లో నాకు 95% క్లియర్ అయినదండి. చాలా, చాలా హ్యాపీగా ఉన్నాను నేనిప్పుడు. మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఓకే. థాంక్ యూ.